సార్ నమస్కారం సార్. 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ఛానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. అదే ఇప్పుడు టీడీపీ సభ్యులు మాట్లాడిన అన్నీ కూడా కాకి లెక్కలన్నీ కూడా మనం బాగానే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చాలా గొప్పగా చెప్పారు. మరి మీరు ఒకసారి సలహా కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టయితే ఆయన ఈ 14 లక్షల కోట్ల రూపాయలు కూడా కలిపి మొత్తం కలిపి 20 లక్షల కోట్ల రూపాయలు అప్పని చెప్పేటటువంటి పరిస్థితి. అది అసెంబ్లీయా అంగారగ్రహమా ఎక్కడైనా చెబుతారు. మీరు స్వయంగా తెలుగుదేశానికి కూటమికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించినటువంటి దాన్ని కూడా మనం అందరం విన్నాం. సరే, ఆయన్ని బుల్డోజ్ చేసి అలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న లెక్కలు లేని లెక్కలు డబల్ లెక్కలు ఆర్టీసీ 2 సార్లు వేసి చూపించడం కానీ వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపించి గుంజీలు తీపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ సభ్యులు చెప్పినట్టు గాలి లెక్కలన్నీ వేసుకొని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి లెక్కలు అడిగి వాటన్నిటికీ అసెంబ్లీలో మనం చెప్పాలి కదా. మీరు ఉంటే కనుక మీ వాదన మీరు వినిపించేవాళ్ళు కదా, మరి వస్తాయా రండి అని చెప్పేసి. ఎస్, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా రేపే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మాట్లాడేటటువంటి అవకాశం కనీసం మీ టీడీపీ సభ్యులకే, జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళకే మాట్లాడేటటువంటి అవకాశం లేక 3 నిమిషాలు మాట్లాడుకోవాలా 2 నిమిషాలు మాట్లాడుకోవాలని ఆయన అవసరమైతే నేను సభలో నుంచి వెళ్ళిపోతానని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రావు గారు విన్నారా మీరు ఆ మాట? విన్నారా సార్? కానివ్వండి. అలాంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హేళన చేయాలనో లేకపోతే ఇంకో దానికో అసెంబ్లీకి రమ్మని రెచ్చగొట్టడమే కానీ మా 11 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమండి నష్టమేమండి? ప్రతిపక్ష హోదా అనేది వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా. మీ పార్టీలో నుంచి ఇంకొక 20 సీట్లు ఉన్నాయని వచ్చి ప్రతిపక్ష హోదా తీసుకోలేదు కదా. దానికి ఇవ్వడానికి నష్టమేముందంటున్నా. ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజల వాయిస్ని వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఉండండి సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయని చెప్పేసి చెప్తే ఇప్పుడు టీడీపీ సభ్యులు టిమ్ము గారు అయితే భూలోకంలో పెట్టేవాళ్ళని, ఇంకొకైనైతే ఆకాశలోకంలో పెట్టేవాళ్ళని, దుబాలు అయితే ఈడ్చుకొని తీసుకొని పోయేవాళ్ళని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. పోలవరంలో మీరు చేసినటువంటి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిన దానికి ఇంకొక దేశం అయితే ఆ డయాఫ్రామ్ వాల్ కట్టి భూమిలో పెట్టేది మిమ్మల్ని. మీరు చేసిన ద్రోహం, పోలవరానికి మీరు చేసినటువంటి ద్రోహం డయాఫ్రామ్ వాళ్ళు ఇవాళ పోవటం వల్లనే ఇవాళ పని అంతా కూడా లేట్ అయిపోయి ఎవరూ చేయాలి కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. 6,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం 3,90,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం 2019లో దిగిపోయే నాటికి అప్పులు చూపించినటువంటి పరిస్థితి. 3,90,000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 7,50,000 కోట్ల రూపాయల వరకు అక్కడ అప్పులు అయినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకి దానికి సంబంధించి 2,70,000 కోట్ల రూపాయలు మేము డిపిటి ద్వారా ప్రజలకి డైరెక్ట్ గా నేరుగా వాళ్ళకి ప్రజలకి అకౌంట్లోకి పోయినటువంటి పరిస్థితి. 2014 నుంచి 19 వరకు 3,90,000 కోట్ల రూపాయల అప్పులు చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులని సంక్షేమానికి వాడలేదు. మరి ఏమైనట్టు మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి 2,70,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చినవి కనపడతా ఉంది. మరి తెలుగుదేశం ఇచ్చినటువంటి సంక్షేమాలు ఏమి ఇచ్చినాయి లేవు కదా, అన్ని ఎగ్గొట్టడమే కదా మీరు చేసింది. మరి డబ్బులు ఏమైనా 3,90,000 కోట్లు అప్పు ఎందుకైందో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించి ఈ 3,90,000 కోట్ల రూపాయలు, ఈ 1,00,000 కోట్లు నేను జేబులో వేసుకున్నానని మరి చెబుతారా, లేకపోతే వాటన్నిటికీ లెక్క చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఎస్ సార్, రైట్ సార్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి 1,40,000 కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రానికి ఉంటే ఆయన అధికారం నుంచి పోయేటప్పటికి 3,90,000 కోట్ల రూపాయలకు చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3,90,000 కోట్లు ఉంటే దాన్ని
ఆయన దిగిపోయేటప్పటికి 7,21,000 కోట్లకు చేరింది. అయితే ఈ లెక్కన యాన్యువల్ కాంపౌండింగ్ గ్రోత్ రేట్, ఈ అప్పుల పెరుగుదల యావరేజ్గా చూసుకుంటే టీడీపీ హయాంలో 22.63%, వైసీపీ హయాంలో 13.57%. మరి అటువంటిప్పుడు ఇంత చక్కగా ఆర్థిక వ్యవస్థను నడిపినందుకు మమ్మల్ని పిలిచి అవార్డు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగారు. బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. సార్, ప్రజలు పెద్ద అవార్డు ఇచ్చారు ఆయనకి, అందుకే ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు ఆయన. నిజంగా ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, చట్టసభల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం అంటే ఏంటో విలువలు తెలిసిన వ్యక్తి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించి ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు ఏం ఆకాంక్షించారు? మీకు 11 సీట్లు పరిమితం చేశారు. మీకు ఏమైనా ప్రధాన ప్రతిపక్ష హోదా ఏమిటి కావాలంటే ప్రజలు అడుక్కోవాలి, అంతేగాని అధికార పార్టీని అడుక్కోవటం ఏంటి నాకు అర్థం కాదు. సో ప్రజలు